రెండేళ్ల కష్టం ఆ కాలనీ రూపురేఖల్నే మార్చేసింది. కాలనీ వాసులంతా ఐక్యంగా కదిలి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కాదం తొక్కారు. నగర పోలీసుల పిలుపుతో తొలుత భద్రతకు పెద్దపీట వేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. కాలనీ మొత్తం పచ్చదనం పరుచుకునేలా మొక్కలను పెంచుతున్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే జంట కమిషనరేట్ల పరిధిలో నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నిఘా కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. తొలి దశలో 10,000 కెమెరాల ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. పోలీసుల పిలుపు మేరకు ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు ముందుకొస్తున్నాయి. అదే కోవలో కొండాపూర్లోని గౌతమి ఎన్క్లేవ్ కాలనీ వాసులు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలే హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, కె. తారక రామారావు వాటిని ప్రారంభించారు. వర్షపు నీటి వృధా అరికట్టేలా భూగర్భ జలాలను పెంచేందుకు కాలనీల్లో 54 అపార్ట్మెంట్లు, రహదార్ల వెంట 100 ఇంకుడు గుంతలు తవ్వించారు. కాలుష్యాన్ని పారదోలేందుకుగాను పరిసరాలను హరితవనంగా మార్చేందుకు మొక్కలు విరివిగా పెంచుతున్నారు. అపరిచితులకు సులభంగా చిరునామా తెలిసేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసే పనిలో ఉన్నారు. కాలనీ సంక్షేమ సంఘం పనితీరును స్థానికులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. తర్వాత డేటాబేస్ కలెక్షన్ స్టార్ట్ చేసాం. 3000 రెసిడెంట్స్ కాబట్టి ఒక రోజులో నెమ్మదిగా చేస్తున్నాం. ఇప్పుడు 1000 ఫార్మ్స్ దాటిని ఆల్రెడీ. ఇంకా నెమ్మదిగా అందరిది చేసి గజిబౌలి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తాం. ఐడి కార్డ్స్ కూడా అందరికీ ఇష్యూ చేస్తాం. ఇది మన మంచికే ఇది అని అందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఇవాళ ఈ స్టేట్కి వచ్చాం. ఈ 5 yearsలో ఈ అసోసియేషన్ క్రియేట్ చేసి అంతా చేసి మళ్ళీకి వచ్చాము. టుడే అవర్ కాలనీ ఈస్ బీయింగ్ కాల్డ్ ఏ మోడల్ కాలనీ. నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ జోన్లో మేము ఫస్ట్ కాలనీ సీసీటీవీ పెట్టడానికి, బట్ ఎంటైర్ సిటీలో మాది స్మార్ట్ అండ్ సేఫ్ అండ్ స్మార్ట్ కాలనీ కాన్సెప్ట్ వచ్చింది. ఫస్ట్ కాలనీ ప్రాబ్లీ టు come under this concept. So first of all I would like to thank all the colony residents who have supported us. మొక్కలు పెంచే కార్యక్రమంలో భాగంగా మేము మొత్తం ఆ మొక్కలు ఈ మొక్కలు కాకుండా ఔషధ మొక్కలు ఆ మొక్కలను కాలనీలో అది కాకుండా ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క రకమైన మొక్కలు, ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క రకమైన మొక్కలు, ఆ రకమైన ప్లాన్ తోటి మేము మొక్కలు పెంచడం జరిగింది. మాకు ప్రతి బిల్డింగ్లో ఒక ఇంకుడు గుంత ఉంది. అది కాకుండా మేము కాలనీలో ఒక 50 ఇంకుడు గుంతలు తీసాము. 50 ఇంకుడు గుంతలు మొత్తం కలిసి కాలనీలో 100 ఇంకుడు గుంతలు ఉన్నాయి. గుంతలు పెట్టిన తర్వాత వాటర్ లెవెల్ పెరిగింది, కానీ 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోవడం మూలంగా మాకు వాటర్ ప్రాబ్లం బాగా సివియర్ గా ఉంది. ఎంప్లాయీగా నేను ఇక్కడ సేఫ్ గా ఉండగలుగుతున్నాను. 4 ఏళ్ల క్రితం ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఇవాళ నేను రాత్రి 11 o'clock రాగలిగినా, మేము రాత్రి 1 o'clock వరకు ఇక్కడ వర్క్ చేయగలిగినా ధైర్యంగా నేను వెళ్ళగలిగాను మా ఇంటికి నేను ఒక్కదాన్ని. అదొక్కటే చెప్తుంది ఈ కాలనీ ఎంత సేఫ్. టు స్టార్ట్ విత్ వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నారు. అది పెద్ద ఇనిషియేటివ్ అండి. అది టు స్టార్ట్ విత్ అది. ఇంకా తర్వాత ఇంకా దాన్ని బాగా డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుని అన్న ప్లాన్ లో ఉన్నాం. యాజ్ ఎ విమెన్ ఎంప్లాయీ అండ్ యాజ్ ఎ మదర్, నా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఇద్దరం ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళిపోతే నా పిల్లలిద్దరు ఇక్కడే ఉంటారు. నేను వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంత సేఫ్ నా కాలనీ. నాకు ఐకమత్యంతో సాగుతూ ఆదర్శ కాలనీగా అడుగులు వేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.